హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఏపీ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, మీరు చూసే ఉంటారు, ఈరోజు ఉదయం వార్తల్లో వైసీపీ మాజీ మంత్రి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ళ నాని గారు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. బట్ ఈరోజు అధికారికంగా చేరబోతున్నారు. నిన్న పార్టీ సభ్యత్వం తీసుకున్నారు టీడీపీలో. ఈరోజు మంచి రోజు కావడంతో పార్టీలో చేరబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్న వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అంటే ఈ స్థాయిలో గెలిచిన తర్వాత కూడా వైసీపీ నాయకుల్ని టీడీపీ ఎందుకు ఆహ్వానిస్తుంది? అంటే గతంలో ఇదే వైసీపీ నాయకులు విమర్శించిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నారు వాళ్ళే. అంటే ఇంత భారీ విజయం అందించిన తర్వాత కూడా ఇంకా వైసీపీ నాయకుల్ని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే దీని వెనకాల వ్యూహం ఏముంటుంది అంటారు? నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ ఘన విజయం సాధించిన తర్వాత వేరే నాయకత్వాన్ని తెచ్చుకోబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కడైనా నాయకత్వం బలహీనంగా ఉంటే సాధారణంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటున్నారు. అవును. గతంలో ఏం చేసేవారంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ నాయకులుగా ప్రొజెక్ట్ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా ఇప్పుడు అవతల దాంట్లో నాయకుడిని ఇందులో తెచ్చుకుంటున్నారు. సహజంగా అన్ని చోట్ల దేశంలోనూ రాష్ట్రాల్లోనూ అదే పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఆళ్ళ నాని విషయం దగ్గరికి వచ్చి ఇలా చాలామంది చేర్చుకున్నారు రకరకాల పార్టీల్లో. కొంతమందికి ఎన్నికల ముందు చేర్చుకున్నారు, అది కొంతవరకు ఎన్నికల ముందు చేర్చుకోవడం. వాళ్ళు కూడా వైసీపీతో అంటకాగి పదవులు అనిపించిన తర్వాత ఎన్నికల ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, పదవులు కూడా పొందారు. కొంతమంది బాగా ముందుగానే వైసీపీ నుంచి బయటకు వచ్చి ఒక రకంగా వైసీపీకి డామేజ్ చేసి వచ్చారు. అది వీళ్ళకి మేలు జరిగింది కాబట్టి వాళ్ళకైనా అవకాశం ఇస్తే తప్పలేదు. ఇప్పుడు ఎన్నికలైపోయి భారీ విజయం, అతి భారీ విజయం సాధించిన తర్వాత కూడా చేర్చుకోవడం అనేటువంటిది వాళ్ళు శరణొచ్చినట్టు లెక్క ఓ రకంగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకున్న పరిచయాలు, ఇప్పుడున్న అధికార కూటమి పార్టీల్లో ఉన్న సన్నిహితుల ద్వారా కులమో మతమో ప్రాంతమో ఏదోటి ఒక కార్డు కవచం కింద వాడుకుని వాళ్ళ ద్వారా పార్టీకి రావడానికి మార్గం సుగమం చేసుకున్నారు అనుకుంటాను. అందరికీ నచ్చాలని ఇప్పుడున్న పార్టీలో అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఏం లేదండి. ఏదో ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఈ ఆళ్ళ నాని విషయంలో అలాంటి ఒక మార్గం ఏర్పాటు చేసాడు ఒక నాయకుడు, ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు అంటున్నారు. అలాగా ఏర్పాటు చేసినప్పుడు లోకల్గా అక్కడ ఉన్నప్పుడు లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంతకుముందు ఆ మున్సిపల్ చైర్మన్ వాళ్ళని చేర్చుకున్నప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది, ఆయన చేర్చుకున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించిన వాళ్ళు అందరూ ఉన్నాయి. 190 మంది. ఒక 10-20% ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ కొంచెం మంచి వాళ్ళు. ఈ ఆళ్ళ నాని మాత్రం నోరు బారేసుకుని తిట్టినట్టు లేదు ఎక్కడ ఎవరినైనా. పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. జనరల్గా కేసులు అయి పెట్టి కార్యకర్తలు వేధించడం, టీడీపీ వాళ్ళు అంటే పని చేయకుండా అంటే ఇలాంటి ఏదైనా చేత చేసి ఉండొచ్చు. వాళ్ళ సహజ లక్షణం కాబట్టి, ఆ పార్టీ సహజ లక్షణం కాబట్టి. అయితే ఆళ్ళ నాని గారు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు కూడా వ్యతిరేకించారు లోకల్ కేడరు. స్థానికంగా కొద్దిగా ఆగింది, మళ్ళీ ఇవాళ జాయిన్ అవుతున్నాడు. అయితే దాని గురించి నాయకత్వానికి ఏమైనా కన్విన్సింగ్ స్టోరీ ఏమైనా తెలిసిందేమో. అంటే నాకు తెలిసిన నిన్న మొన్న టీవీలో కూడా మాట్లాడారు. ఆళ్ళ నాని వైసీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి చట్టువాడా, లేకపోతే వ్యక్తిగతంగా ఎలాంటివాడు అనేటువంటిది చూస్తే వ్యక్తిగతంగా అతను నిజాయితీపరుడే. అంటే నిజాయితీపరుడు అంటే ప్రజల సొమ్ము కొట్టేయకుండా, రూపాయి కూడా ముట్టుకోకుండా, అవినీతి లేకుండా ఉన్నాడని కాదు. మీ రాజశేఖర హయాంలో కొంత ఆస్తి ఈయన పేరును పెడితే బినామీగా దాన్ని అందంగా బాబు మీరు తీసుకోండి అని ఇచ్చేసినట్టు ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది దొబ్బేస్తారు. అలా దొబ్బేసి సడన్గా పెద్ద అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. బాలయోగి గారి సొమ్ము కానీ, లేకపోతే లక్ష్మీ పార్వతి ఇచ్చినవి కానీ, తర్వాత సిటీకి రామకృష్ణ గారు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కొంత సొమ్ము, లెక్కలు లేని సొమ్ము అప్పుగా తీసుకుని ఆయన పోయిన తర్వాత చేతులు ఎత్తేసి చాలా మంది ఏంటండి. కాబట్టి అలా చేయకుండా ఇతను అందంగా మీరు తీసుకోండి అని చెప్పి విజయలక్ష్మి గారికి అప్పచెప్పేసినట్టు, అది నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చామని జగన్ ఇతనికి కొంచెం గ్యాప్ ఏర్పడినట్టు అలాగే మెల్లమెల్లగా అతన్ని దూరం పెట్టినట్టు, అప్పటి నుంచి అసంతృప్తి, ఇవాళ కాదు 2 ఏళ్ళ నుంచి అసంతృప్తి ఉన్నట్టు. అందుకనే మంత్రి పదవి తిరిగి వ్యవస్థీకరణలో అతనికి మంత్రి పదవి తీసేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి అసంతృప్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇవన్నీ చెప్పుకుని ఉంటారు. నేను బాధితుడినే కాబట్టి మీరు బాధితులే, నేను బాధితుడే, మీది తినాలి మాది తినాలి కాబట్టి మనందరం కలిసి తినాలి, బెల్లం జిలేబీ తిందాం, అధికారంలో ఉన్నారు కాబట్టి నువ్వు ఉండొచ్చు. వీళ్ళు కూడా సరే, వీళ్ళకి కూడా కన్విన్స్ అయ్యి ఉండొచ్చు. సరే జగన్ మీద కోపం ఉన్నవాడు కదా, మిగతా లక్షణాలు
పార్టీ క్యాడర్ని వేధించాడు అనేటువంటిది కూడా కొంచెం ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ మనకి 175 కాస్త 225 నియోజకవర్గాలు అవుతాయన్న వార్తలు అయితే ఉన్నాయి మనకి. దాంతో పాటుగా వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అంటే అక్కడున్న బలమైన నాయకులందరినీ బయట, అంటే ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ అయితే అన్ని పార్టీల నుంచి నాయకులను తీసి మిగతా ఏ పార్టీ కూడా బలంగా ఎదగటానికి అవకాశం ఇవ్వకుండా చేశాడు. అక్కడ వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే వ్యూహం అనుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అవును. ఇప్పుడు టీడీపీకి ఒక సువర్ణ అవకాశం వచ్చిందండి. ఎలాగంటే కంప్లీట్గా వైసీపీతో అంటగాగిన, వైసీపీలో పనిచేసిన వాళ్ళందరికీ చెక్ పెట్టేసే అవకాశం వచ్చింది. వాళ్ళకి వాళ్ళ రాజకీయ జీవితం లేకుండా తుడిసేయచ్చు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నారు కదా. టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి జనసేన నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని కన్విన్స్ చేసి ఈ టీడీపీలో కూడా సుదీర్ఘంగా పనిచేస్తున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు పైకి తీసుకొచ్చి రేపు నియోజకవర్గాలు పెరిగినట్టు వాళ్ళందరికీ అవకాశం ఇస్తే నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ అన్న పేరు నిలబెట్టుకున్నట్టు సార్థకత వచ్చేది. అలాగే జనసేన పార్టీ అలాగా కొత్త పార్టీయే కాబట్టి వాళ్ళ నాయకత్వం అంతా కూడా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉంటుంది కొత్తగా ఉన్న నాయకులకి. వాళ్ళు ముదిరిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా బొక్క అనుకుంటారు, కానీ ముదిరిపోయేటప్పుడు చూస్తాం కదా. తెలుగుదేశం పార్టీ ముదిరిపోయి 45 ఏళ్ళ నుంచి ఉండి వాళ్ళు దిమ్మశకల్లా కూర్చుని ఎలా వ్యాపారం చేస్తున్నారు చూస్తున్నాం కదా. పైగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాళ్ళు మన్నిందంటే కారణం ఏంటంటే ఒక్కొక్క పొర తాండ్ర షాప్ మీద తాండ్ర పూసినట్టుగా కొత్త పొర వేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 99లో మళ్ళీ కొత్త తరాన్ని తీసుకొచ్చాడు. 94లో ఒక బ్యాచ్ వచ్చారు. ఇలా బ్యాచ్లుగా రాబట్టి ఇంటిగ్రిటీ నిలబడింది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. దాన్ని ఇప్పుడు మొత్తం ఒక సెట్ పక్క పోతురు. ఇప్పుడు కాంగ్రెస్లో చూడండి, రామారావు గారు వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ మొత్తం ఎగిరిపోయారు కదా. అలాగా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. మొత్తం వాళ్ళందరినీ తుడిచేసి కొత్త తరాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ లోకేష్ గారు లాంటి వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాయకత్వం, కొత్త నాయకత్వానికి మంచిది జరిగేది. భవిష్యత్తులో వాళ్ళు ఇళ్ళు కూడా పార్టీ నిలబడేవి. ఆ అవకాశం చేజార్చుకుంటున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అప్పుడు ఇది వీళ్ళు ఏం చేయాలి, ఆ క్రిమికి, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నవాడు ప్రతి ఓడి కూడా రోగ క్రిమి అనుకుంటాను నేను. ఆ క్రిమిని బతికించకూడదు. ప్రజలందరూ ఏం చేయరు, దాన్ని కప్పిడేయరు, దాన్ని మళ్ళీ తవ్వి తీయకూడదు. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు సామినేని ఉదయబాబు ఉన్నాడు, అతను జనసేనలోకి వచ్చాడు. ఆ లైవ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆళ్ళనాని గారు ఉన్నాడు, అతను లైవ్లోకి వచ్చాడు. ఇప్పుడు కొలిసి పార్థసారథి మంత్రి అయిపోయాడు, అతను లైవ్లో మంత్రి అయిపోయాడు కదా, లైవ్లోకి వచ్చాడు. ఇలాంటి వాళ్ళందరినీ నేను అసలు తుడిసేసి ఉంటే సరిపోను. ఇలా కనపడకూడదు, రాజకీయాల్లో ఉండరు. మీరు జగన్ ఒక్కడే మరి శత్రువు అనుకుంటున్నాం, మనం కాదండి. వీళ్ళందరూ ఉన్నాయి, వీళ్ళందరి భుజాల మీద కదా అతను ఉన్నాడు. ఇది మరి ఎందుకు తట్టలేదో మరి నాకు అర్థం అవట్లేదు. ఈ పార్టీలకి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే అప్పుడు టీడీపీలో పనిచేసే వాళ్ళకి సపోజ్ సెకండ్ గ్రేడ్, ఇప్పుడు అందరూ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యి ఇస్తున్నారు కదా. వాళ్ళు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేగా పనిచేసి అర్హత ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగినప్పుడు వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. ఇంకా బాగా పనిచేస్తారు, కమిటెడ్గా పనిచేస్తారు. పార్టీకి అటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో పారిపోయిన వాళ్ళు కంటే ఇప్పుడు ఇలా పార్టీ ఓడిపోయిన వెంటనే మారిపోయిన వాడు రేపొద్దున వీళ్ళకి దెబ్బ తగిలినట్టు ఎందుకుంటాడు. ఒక గుణపాఠం జరిగింది కదా మనకి. తెలుగుదేశం పార్టీకి 2014 తర్వాత జరిగిన పరిణామాలు, లేకపోతే అంతకుముందు ఉద్యమం వచ్చినప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చచ్చిపోయినాడు, ఓదార్పు యాత్ర చేస్తున్నాడు, ఈ పార్టీ దెబ్బేసిపోయారు కదా కొంతమంది. అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవ్వకూడదంటే ఉన్న పార్టీలోనే కమిటెడ్గా ఉండి, ఇప్పుడు చాలామంది కొంతమంది నాయకులు ఎదగనివ్వకుండా వాళ్ళే అడ్డంగా నిలబడి తొక్కేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళందరికీ మంచి లిఫ్ట్ చేసే అవకాశం. వాళ్ళ ప్రాధాన్యత పదవులు ఇచ్చి అక్కడి నుంచి తీసుకున్నారు. వాళ్ళ హోదా తగ్గట్టు నేను మాజీ మంత్రిని లేదా డిప్యూటీ సీఎంని, నాకు హోదా కావాలంటే ఏదో పదవి ఇవ్వాలి. ఆ పదవి ఏదో మీ దగ్గర పనిచేసుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటే ఇవన్నీ మనం చెప్పలేము. వాళ్ళకి సూచనలు చేయగలను, చూసుకోండి బాబు ఇప్పుడన్నా పర్లేదని. కానీ ఆ టైం దాటిపోయింది. ఈ 6 నెలల్లోనే వాళ్ళందరికీ సమాధి కట్టేసి పని చేయాలి, చేయలేపారు. అంటే వీళ్ళు ఏం ఆలోచించుంటారంటే, ఈ నాయకులందరూ అతను కూడా ఉంటే రేపు పొద్దున మళ్ళీ అతను బయటకు వచ్చినప్పుడు వీళ్ళందరూ మళ్ళీ జనాల్లోకి వెళ్ళడానికి అతను ఇంకా బలంగా కనపడతాడు, అతను రెక్కలు తగ్గొట్టేయాలని ఆలోచన ఉండదు. వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళ లెక్కల్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ రెక్కలు తగ్గొట్టచ్చు. ఆ అవకాశం రాదనుకోండి, వీళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి లాగా అరాచకం చేయరు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఎప్పటికీ రాదు.
అదేనండి. అవును. ఎందుకంటే పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇస్తున్నారు కదా, అవును. పెంచారు, పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. జీతాలు ఉద్యోగుల విషయంలో Round ఒకటో తారీఖు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన సిలిండర్లు చేశారు. పాల వడ్డీది 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు డ్వాక్రా వాళ్ళకి. రేపు మాపు బస్సుల్లో ఫ్రీ ఇస్తారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఒకటి చేసుకుంటూ వచ్చేస్తున్నారు. పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అతనిలాగా భూములు అమ్మేసుకోవట్లేదు, ప్రశాంతంగా ఉంది, దౌర్జన్యం లేదు, దుర్మార్గం లేదు, అరాచకం లేదు. డెఫినెట్గా వీళ్ళకి గతంలో వచ్చింది ఒకవేళ వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసి నమ్మడవడం ఉంది. వాళ్ళ వైపున ఎంత బలమైన నాయకుడు ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ పని జరగదు. కాబట్టి మరి అది ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళ లెక్క ఏంటంటే ఆడ బయటకు వచ్చినా కానీ ఆడ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదన్న లెక్కలో కట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మనం ఒక జగన్ ఒక్కడే చూసుకుంటున్నాం. జగన్ ఒక్కడే అరాచకాలు ఎప్పుడు చేయడు. అతను 50% చేస్తే మిగతా అందరూ కలిపి 50% చేశారు. మీరు ఒక 50%ని నిరోధించి మిగతా 50%ని మళ్ళీ ఆ దొంగోళ్ళందరినీ జనాల మీద వదిలేయకూడదు. వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చినా కానీ వాళ్ళు నమ్మకూడదు. పోనీ వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల లోకల్గా ఉన్న లీడర్లు ఇబ్బంది పడకుండా గతంలో వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ కొంత ఇంటిమసీ ప్రాబ్లం వస్తుంది. కలవగలుగుతారో చెప్పలేము. ఆ వచ్చిన నాయకుడు మరీ డౌన్ టు ఎర్త్ ఉంటే తప్ప కలవలేరు. మరీ డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అనుకోండి, పనులరు బాబు మన పార్టీలోకి వచ్చిన మర్యాదగా మనం బాగా చూస్తున్నాడు అన్న ప్రేమ కలిగితే పర్లేదు. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఎక్కినట్టే మళ్ళీ ఇక్కడ మీద ఎక్కుదామని చూస్తారు. అప్పుడు సమస్య వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా సిస్టమ్కి పార్టీకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేర్చుకున్నాడంటే ఆయన పార్టీని బలోపేతం చేసుకుంటానికి చేర్చుకుంటాడు. వాళ్ళు 10 ఏళ్ల తర్వాత అయినా సరే పార్టీ గట్టిగా దిట్టంగా ఉండాలి అన్న లెక్కలో చేర్చుకుంటాడు. టీడీపీకి అవసరం లేదు. కానీ టీడీపీ చేర్చుకోకుండా ఉంటే వీళ్ళందరూ ఆయన చేర్చేసుకుంటే వీళ్ళకి ఇప్పుడు యమగోళ సినిమాలో అంటే రాఘగోపాలరావు కూడా డైలాగ్ చెప్తాడు, నేను చెప్పినోడిని చేసుకుంటే నీకే మొగుడవుతాడు, నువ్వు కావాలనుకున్నవాడిని చేసుకుంటే నీకు నాకు కూడా మొగుడవుతాడు అంటాడు. అలాగే వీళ్ళందరూ మళ్ళీ పక్కల పళ్ళేలా ఆ పక్కనే ఉంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఉండదు, ఇది ఉండదు. అందుచేత నీ కొంతమంది నా కొంతమంది అన్నట్టు తీసుకుంటున్నారేమో అనుకుంటున్నారు. ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి. నాయకత్వాలు కూడా సవాల్ ఇది. మనం పూర్తిగా వాళ్ళని విమర్శించలేము, అలాగని చెప్పి సమర్థించలేము. సో మరి ఈయన ఆళ్ళ నాని గారిని ఏ ఉద్దేశంతో పార్టీలోకి చేర్చుకున్నారు అనేది కాలమే నిర్ణయించాలి. అదండి. చూద్దాం. థ్యాంక్ యూ.